watching. నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. కడియం సాంబశివుడు మాల మహానాడు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో మాల నిరసన. నంద్యాల జిల్లా నంద్యాల బొమ్మల సత్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కడియం సాంబశివుడు మాల మహానాడు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో మాల సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లం రాజకుమార్, దాసరి చిన్న లింగమయ్య, డక్కనడిపి చింతలన్న, చెన్నకేశవ అడ్వకేట్, మనీష్ కుమార్ అడ్వకేట్, నేసప్రసాద్, అద్దాసి బాలరాజు, మరియదాసు, వెంకటరమణ, లక్కభూషణం, లక్క సుధాకర్, కేడెం రామసుబ్బయ్య, చాట్ల భరత్ రాజా, డక్క బాలన్న, లక్క సాందాస్, డొక్కా జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పద్ధతి కడుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కుట్రపూరితంగా సర్వనాశనం చేయడానికి మాలలను సిద్ధపడ్డారు. ఇది ఎంతవరకు కరెక్టు? రాజ్యాంగబద్ధంగా చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి మేము ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. ఇంతటితో ఈ వర్గీకరణను ఇంతటితో ఆపకపోతే మేము రాష్ట్ర స్థాయిలో కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గద్దె దించేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మిమ్మల్ని గద్దె దించేంత వరకు మేము పోరాటం ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లా బొమ్మల సత్రం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం జరపడం మనకు మానవమైనటువంటి మనకు ఎంతో అన్యాయం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మాల మహానాడులో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ విధంగా మేము నిరసన తెలియజేయాలని అందరం కూడా ఇక్కడికి వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే, రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేసి ఈరోజు మాలా మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయం పబ్బం గడుపుకోవడానికి మా మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఆపి న్యాయబద్ధంగా చేసి మాకు వాళ్ళకి ఎలాంటి గొడవలు లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు నిరసన సభగా తెలుపుతూ అందరికీ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అయితేనే, తెలంగాణ అయితేనే, భారతదేశంలో ఎక్కడైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ ఏకమై మాలల మీద, ఓన్లీ మాలల మీదనే దాడి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడము ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కూడా కావచ్చు, అందరూ ఆలోచించి మాకు ఏ సభ చేయకుండా మమ్మల్ని అందరినీ కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కమిటీలు అంతా కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఇప్పుడే ఈ రోజు నుంచి రాజకీయంగా పెత్తనం చెలాయిస్తున్న మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విషయం, వర్గీకరణ ఎట్లా విభజించాలనో వారు రాజ్యాంగాన్ని చదివి ఈ రాజ్యాంగాన్ని యోజన ఎట్లా చేయాలనో నేర్చుకొని రాజ్యాంగాన్ని చట్టసభల్లో పెట్టి ఎవరికి ఏ భాగం పంచాలనో అది నేర్చుకొని ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రాజకీయ పార్టీ వ్యవస్థలారా, ఎస్సీలను విడదీస్తే మీకు సర్పంచ్ ఎలక్షన్ల కాడ నుంచి రాష్ట్ర పార్లమెంటు ఎన్నికల దాకా మేము అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మీ అంతాన్ని రుచి చూచామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి శ్రీకారం చుడుతుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు నంద్యాల జిల్లాలో బొమ్మల సత్రంలో మనం నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇది ఇంతటితోనే ఆపకుండా ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తూ మన మాలల సత్తాను చూపించాలని, ఈ వర్గీకరణకు ఏ ప్రభుత్వమైనా సపోర్ట్ చేస్తే దాన్ని నిలదీస్తామని రాష్ట్రంలో, దేశంలో ఉండే ప్రతి ఒక్క మాలలు మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ బంధువుల మిత్రులతో కానీ, ప్రతి మాల సోదరుతో కానీ, మీకు అనుకూలమైన ప్రతి ఒక్క సోదరుతో కానీ ఈ కూటమి ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో మీరు మీ ఓటుతో బుద్ధి చెప్పాలని మరొకసారి మీరు చెప్పిన మాటలు నేను నిర్ధారించి చెప్తున్నాను. కాబట్టి బీసీ సోదరులైన మీరు ఇప్పటికైనా మీరు గ్రహించుకోండి. బీసీ సోదరులు రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎస్సీ సోదరులు ఎన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు దీన్ని గ్రహించుకోవాలా. మీ పిల్లల భవిష్యత్తు కోసము, మీ పిల్లల ఉద్యోగ భవిష్యత్తు కోసము మీ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వంకు
మీరు ఇప్పుడైనా బుద్ధి చెప్పకపోతే మా తరము నెక్స్ట్ రాబోయే తరాలలో ఎంతో ఇది అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అంశం మీద ఆర్ఆర్ మిశ్రా కమిషన్ను, వన్ మ్యాన్ కమిషన్ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించడం జరిగింది. గతంలో 2 కమిషన్లు వేసినారు. ఆ 2 కమిషన్లు కూడా వర్గీకరణ మీదనే జరిగినాయి. మరి ఆ కమిషన్లకు దాదాపు 1 సంవత్సరం పట్టింది ఆ కమిషన్ నివేదిక ఇచ్చే లోపల. ఈ కమిషన్ను మొన్న చంద్రబాబు ప్రభుత్వంలో 3 నెలలకే కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. అది మరి కమిషన్ ఆ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎస్సీలలో ఏ కులాలు లబ్ధి పొందినాయి ఉద్దేశాన్ని మరి ఉద్దేశించి గ్రామంలో తిరిగి మరి అన్ని విషయాలు సేకరించి మాదిగా ఇతర 59 ఉపకులాలన్నీ కూడా కలిపి ఎస్సీ కులాలన్నీ కూడా మరి ఏ కులం ఏ విధంగా లబ్ధి పొందిందో తేల్చమని చెప్పి ఆ కమిషన్ నియమించడం జరిగింది. అయితే మిత్రులారా, 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాల్లో కాకుండా 13 ఉమ్మడి జిల్లాలలో పర్యటించి మరి ఆర్ఆర్ కమిషన్ ఏమి తేల్చిందంటే ఒక్క చోట కూర్చొని ఎవరైతే వచ్చి అప్లికేషన్ ఇచ్చినారో వాళ్ళది మెజార్టీగా తేల్చి ఈరోజు నిన్న కాకముండా మరి ఆ ఆర్ఆర్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం క్యాబినెట్లో మరి అది ప్రవేశపెట్టి క్యాబినెట్లో ఆమోదం పొందే విధంగా నిన్న చేసింది. మిత్రులారా, నిజంగా గతంలో 2004లో మరి ఇదే వర్గీకరణ చేసి చంద్రబాబు భంగపడ్డాడు. ఆ విషయం ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మాలలు పంతం పట్టి ఆ రోజు నిన్ను అధికారం నుంచి కూలదోసినారు. ఈ రోజు కూడా అదే జరగబోతుంది. నీకు చంద్రబాబు నాయుడికి మరి శంకర్గిరి మాన్యాలు పట్టించే విధంగా మాలలు సిద్ధంగా పోతున్నారు. నువ్వు సిద్ధంగా ఉండు, నువ్వు ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి చంద్రబాబును హెచ్చరిస్తున్నాం.